చిత్తూరు నగరంలోని జెండామాను వీధిలో వెలసిన శ్రీ మృతికా బృందావన రాఘవేంద్ర స్వామి ఆలయంలో ఈ నెల 20వ తేదీ నుంచి 353వ రాఘవేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం ప్రారంభం అవుతుందని ప్రధాన అర్చకులు గిరి విజయస్వాములు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు మీడియాకు వెల్లడిస్తూ 20వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటలకు నిర్మాల్య విసర్జన, 8 గంటలకు అష్టోత్తర పారాయణం, 10 గంటలకు పంచామృత అభిషేకం, 11 గంటలకు రథోత్సవం, మధ్యాహ్నం 1 గంటకు తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 6 గంటలకు భజన, రాత్రి 7 గంటలకు పల్లకి సేవ, 8 గంటలకు స్వస్తి వాచన మహామంగళహారతి నిర్వహిస్తామన్నారు. ఈ ఆరాధన మహోత్సవం 22వ తేదీ రాత్రి మహామంగళహారతితో ముగుస్తుందన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షానికి పాత్రలు కావాలని కోరారు. నిర్వహించాలనేసి ఏర్పాటు చేస్తున్నాము. అందరూ ఇచ్చేసి శ్రీ రాఘవేంద్ర స్వామి పాత్రలతో అనుగ్రహకు పాత్రలు కావాలని ప్రార్థన. విశేషం ఏమంటే 20వ తారీఖు శ్రీ రాఘవేంద్ర స్వామి పూర్వారాధన, పొద్దున నిర్మాల్య విసర్జనము, పంచామృత అభిషేకము, పుష్పాలంకరణ, రథోత్సవము, ధూపదీప నైవేద్యము, మహామంగళారతి ఉంటుంది. అదే విధముగా భజనా మండలి వారిచే భజన ఉంటుంది. 21వ తారీఖు శ్రీ రాఘవేంద్ర స్వామి మధ్యారాధన. ఇది చాలా విశేషమైనది. ఈ మొత్తము ఎక్కడెక్కడ రాఘవేంద్ర స్వామి బృందావనం ఉందో ఆ రోజే స్వామివారి సజీవంగా బృందావనం అయిన రోజు. మృత్తికా బృందావనం అంటే అక్కడి నుంచి తెచ్చిన మృత్తికని ఇక్కడ ప్రతిష్ఠించినారు. అది కూడా చాలా విశేషము. అది ఆ రోజు మధ్యారాధన. పొద్దున 5 గంటలకు నిర్మాల్య విసర్జన, పంచామృత అభిషేకము, విశేషముగా పంచామృత అభిషేకం జరుగుతుంది ఆ రోజు స్వామివారికి. మళ్ళా పాద పూజ, కనక మహాపూజ, పుష్పాలంకరణ సేవ, అష్టోత్తరము, ధూపదీప నైవేద్యం, మహారథోత్సవం జరుగుతుంది ఆ రోజు. అదేవిధంగా సాయంకాలము భజన కార్యక్రమము, మహామంగళారతి ఉంటుంది. ఉత్తరారాధన మరుసటి రోజు 22వ తారీఖు అదేవిధంగా పొద్దున అభిషేకము, అలంకారము, రథోత్సవము అన్నీ జరుగుతుంది. కావున భక్తాదులు అందరూ శ్రీ రాఘవేంద్ర స్వామి గుడికి విచ్చేసి శ్రీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహకు పాత్రలు కావాలని ప్రార్థన. మరి విధముగా ప్రజలకి ఒక ముఖ్యమైన విశేషము ఏమంటే, శ్రావణ మాసంలో మనం ఏమి చేసినా అంతా మంచి జరుగుతుంది. వరమహాలక్ష్మి చేస్తాము, దీపస్తంభ గౌరీ వ్రతం చేస్తాము. అన్ని శ్రావణ మాసాల నుంచే స్టార్ట్ అవుతుంది. అన్ని పూజ కానీ పండగలు కానీ. ఈ మొట్టమొదటిసారిగా చిత్తూరు పట్టణంలోనే శ్రీ రాఘవేంద్ర స్వామి మఠము నుండి శ్రీ రాఘవేంద్ర స్వామి పాదుకలు ప్రహ్లాదరాజులు స్వయంగా మీ ఇంటికే మేము తెచ్చి పాదుకలతో మీ చేతులనే పాదుకలకి పాద పూజ చేసి, కనక మహాపూజ చేసి, పుష్పాలంకరణము, ధూపదీప నైవేద్యం చేస్తాము. దీన్ని చేసిన ఎడల మీకు సర్వాభిష్టము సిద్ధించును. ఏమేమి వస్తుందంటే, దీన్ని చేస్తే విద్యము వస్తుంది, సంతానం లేని సంతానము, వివాహం లేని వారికి వివాహము, ఏమన్నా ఆరోగ్య సమస్య ఉంటే ఆరోగ్య సమస్య కూడా దీన్ని పరిష్కరిస్తుంది. ఏమన్నా దృష్టి దోషము, వ్యాపార వృద్ధి ఇవంతా మీకు కలుగుతుంది. మా రాఘవేంద్ర స్వామి స్తోత్రంలో వస్తుంది, దీప సంయోజన జ్ఞానం పుత్రలాభం భవే ధ్రువం. 2 నెయ్యి దీపాలు వెలిగిస్తే చాలు, శ్రీ రాఘవేంద్ర స్వామి పుత్ర సంతానాన్ని ఇస్తారు. విద్య రావాలన్నా రాఘవేంద్ర స్వామి ప్రార్థించాలి, పెళ్లి కావాలన్నా రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాలి. చాలా శక్తిమైన, చాలా విశేషమైన శ్రీ రాఘవేంద్ర స్వామి అనుగ్రహకు అందరూ పాత్రలు కావాలని ప్రార్థన. నమస్కారం అందరికీ.